హాయ్ ఫ్రెండ్స్, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. అలాగే నేను ముందు రోజు అనుకొని తిరుపతి ప్రయాణం వెంటనే స్టార్ట్ చేశాను. నైట్ అంతా ప్రయాణం చేసి మార్నింగ్ తిరుపతి చేరుకున్నాను. బస్ స్టాప్ పక్కనే ఉన్న శ్రీనివాసంలో లాకర్ తీసుకుని నా వస్తువులన్నీ అక్కడే పెట్టేశాను. శ్రీవారి మెట్ల దారికి వెళ్ళడానికి నేను బస్ స్టాండ్ చేరుకున్నాను. అలా తిరగగా నాకు ఇక్కడ నుంచి వెళ్ళదు అని తెలిసి రైల్వే స్టేషన్ బస్ స్టాప్కి మాత్రమే అక్కడి నుంచే శ్రీవారి మెట్ల దారి అనేది బస్ స్టాప్ ఉంటుంది. సో ఇది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి బస్ స్టాప్కి వెళ్ళిపోతారు. సో మీరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టాప్కి వెళ్ళండి. మీకు అక్కడి నుంచి బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో నాకు శ్రీనివాస మంగాపురం కూడా చూశాను. సో అక్కడ నుంచి మెట్ల దారికి వెళ్ళడానికి నాకు ఒక సమయం అయితే పట్టింది అక్కడ నుంచి. సో చూస్తున్నారు కదా అందరూ ఎలా స్టార్ట్ చేశారో. ఇక్కడ అందరూ వెళ్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా మెట్ల దారి. చూశారు కదండి, ఇప్పుడు మెట్ల దారికి అందరం కలిసి స్టార్ట్ చేశాము. నాకు ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ మెట్ల దారిలో. ఇంతకుముందు డైరెక్ట్ బస్లో వెళ్ళాము. సో ఈసారి నేను మొక్కుగా అనుకొని కంపల్సరీ మెట్ల దారి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను. టోటల్గా చూస్తే 2388 మెట్లు ఉన్నాయని ఇక్కడ చాలా వరకు రాసిపెట్టి ఉంది. సో ఇక్కడ నుంచి మెట్లు చూస్తుంటే ఏటవాలుగా ఉన్నట్టు, అంటే స్ట్రెయిట్గా డైరెక్ట్ గుడికే ఉన్నాయా అన్నట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో చూసారు కదా, ఒక్కొక్కరు ఎన్ని మెట్లు మనం ఎక్కడానికి ఆయాసం పడతామేమో అనుకుంటాం, కానీ అందరూ భక్తులు మాత్రం ప్రతి మెట్టుకి కుంకుమ పసుపు ఇలా వేసుకుంటూ చాలా భక్తి శ్రద్ధలతో దేవుడి దగ్గరికి వెళ్ళడాన్ని నేను చాలా కళ్ళారా చూశాను. చూస్తున్నారు కదా, ప్రతి మెట్టుకు ఎలా ఉందో బొట్లు పెడుతున్నారు, లేదు అంటే దీపాలు వెలిగిస్తున్నారు. చాలా భక్తి శ్రద్ధలతో వెళ్తున్నారు. చూసారు, మధ్యలో తాగునీటి సరఫరా కూడా ఉంది. ఒక ఫారెస్ట్లో మనం నడుచుకుంటూ వెళ్తున్నామా అన్నట్టు చూడండి ఎంత బాగుందో పక్కన లొకేషన్ కూడా. కానీ అప్పుడప్పుడు పులులు సింహాలు కూడా ఈ దారిలో వస్తుంటాయి, అటాక్ చేస్తాయి అని అంటుంటారు. బట్ ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒక దేవుడి దగ్గరికి నేను స్వయంగా మెట్ల దారిలో వెళ్తాను అనడమే నాకు చాలా సంతోషంగా స్టార్ట్ చేశాను. బట్ మెల్లిమెల్లిగా ఎక్కుతూ ఉన్నప్పుడు మధ్యలోకి వచ్చాక చూసారు కదా 600 స్టెప్స్ అయిపోయాయి. ఇప్పటికీ కొంచెం ఆయాసం అయితే స్టార్ట్ అయ్యింది. అయినా కూడా మెల్లిమెల్లిగా వెళ్తూనే ఉన్నాము. మిడిల్లో టాయిలెట్స్ అండ్ వాటర్ తాగడానికి కొద్దిసేపు అలా కూర్చొని సేద తీరుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేయడమే అయిపోతుంది. ఇంతకు ముందు మెట్ల దారిలో వెళ్తే డైరెక్ట్గా స్వామి దర్శనం అవుతుంది అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు కంపల్సరీ 3 నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి అండి దర్శనానికి. లేదు అంటే ఇక్కడ తిరుపతిలో కింద బస్ స్టాప్ దగ్గర ఎవ్రీడే 10,000 టికెట్స్ ఉంటాయి. బట్ దానికి ఖచ్చితమైన టైం అనేది ఉంటుంది. దానికి కూడా చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నారు అని అంటే ముందుగా బుక్ చేసుకుంటే అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. డైరెక్ట్ మీరు వెళ్ళి దర్శనం చేసుకునేటట్టు ఉంటుంది, ఎక్కడ వెయిట్ చేయకుండా. బట్ ఇంతకు ముందులా అయితే లేదు. ఇప్పుడు అందరూ అన్నీ తెలుసుకొని రావడం చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదండి, ఈ మెట్ల దారిలో మనం వెళ్తుంటాం కదా. మామూలుగా అయితే మెట్ల దారికి మనకి 2.5 గంటల వరకు సమయం పడుతుంది. కానీ ఇంకొక దారి ఏంటంటే అలిపిరి ద్వారా ఉంటుంది. అలిపిరి ద్వారా వెళ్తే మనం 5 నుంచి 6 గంటల మధ్యలో వెళ్తాం. అక్కడ ఎలా ఉంటుందంటే కొంచెం దూరం వరకు ఇలా స్ట్రైట్గా ఉండి తర్వాత మెట్లు అలా ఉంటుంది. సో అప్పుడు మనం ఎక్కువ అలసట అనేది ఉండదు. బట్ ఇక్కడ స్ట్రైట్గా దేవుడికే డైరెక్ట్గా మెట్లు వేశారా అన్నట్టుగా ఉంటుంది, నిచ్చెనలాగా కనిపిస్తుంది. సో అలా ఎక్కేసరికి మనకు కొంచెం మిడిల్లో ఆయాసంలాగా కూడా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, భక్తులు మాత్రం ఎంత భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి తలుచుకుంటూ అలా ఎక్కేస్తున్నారు. సో అలసట వస్తే చూసారు కదా, ఇలా ఆగుకుంటూ వెళ్తున్నారు. సో పైనుంచి ఒక్కోసారి వ్యూ కిందికి చూస్తే మాత్రం చూడండి 7 కొండలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో మీకు.
ఈ మెట్ల దారిలో ప్రతి 100 స్టెప్స్కి ఒక టాయిలెట్ అండ్ తాగునీరు అనేది ఉంటుందండి. అదే అలిపిరి దగ్గర వెళ్తే ప్రతి ప్లేస్లో కూడా తాగడానికి తినడానికి అన్నీ దొరుకుతుంటాయి. బట్ ఇక్కడ తినడానికి మాత్రం ఏమీ దొరకదు. ఇది చూసారు కదా, ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే కొంచెం సేపు ఆగడానికి ఉంది. ఆల్మోస్ట్ 2000 స్టెప్స్ వరకు కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇక్కడ టీ అలా ఏదైనా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను ఇంకా 833 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసి దైవ దర్శనం చేసుకున్నానండి. దీనికోసం నేను 3 నెలల ముందే టికెట్ బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో. సో నాకు 5 నుంచి 6 గంటల వరకు సమయం పట్టింది. ఇంకా ఈరోజు అంటే నేను వెళ్ళిన రోజు డైరెక్ట్ దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 48 అవర్స్ ఉండే అండి. అలా డైరెక్ట్గా ఎవరు రాకండి, ఎందుకంటే ఇది ఎవరికి తెలీదు. అలా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు చాలా సఫర్ అవుతారు, ఇంకా చిన్న పిల్లలు అలా ఉన్నవారు. నా దర్శనం అయిపోయిన తర్వాత నేను ఏసీ బస్ కిందికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాను. అందులో 80 రూపీసే ఉందండి. సో ఇక్కడ నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. నేను లాకర్ రూమ్కి వెళ్ళి నెక్స్ట్ నేను అరుణాచలం వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి అరుణాచలం ఎలా వెళ్తారు అండ్ అక్కడ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, హోటల్ బుకింగ్స్, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోయేది ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా అనుభూతి మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.